ఒంగోలులోని భాగ్యనగర్ 4వ లైను 11వ అడ్డ రోడ్డు నందు ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు కలిసి పాల్గొన్న దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఒంగోలు శాసనసభ్యులు దామంచెల్ల జనార్దన్ రావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామంచెల్ల సత్య, చీరాల శాసనసభ్యులు మందలూరి మాలకొండయ్య, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, గ్రంథాలయ చైర్మన్ శ్రీమతి సుచిత్ర వీరయ్య చౌదరి, ఒంగోలు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి కటారి నాగేశ్వరరావు, దర్శి ఏఎంసీ చైర్మన్ దరం నాగవేణి సుబ్బారావు, జిల్లాలోని ముఖ్య టీడీపీ నాయకులు మరియు దర్శి నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పిల్లోడు సరిపోయాడు. నువ్వు అడుపోరా నాయన, అడుపు. ఒకసారి నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్. ఎవరు అనుకుంటున్నా? ఏం నీకు ప్లేస్ కావాలంటే రావాలి.